సింహం మరియు బుద్ధిమంతుడైన కుందేలు కథ. ఒకప్పుడు గాఢమైన అడవిలో భయంతో పాలించే శక్తివంతమైన సింహం ఉండేది. ప్రతిరోజు అది జంతువులను చంపి తన ఆహారంగా చేసుకునేది. దీనివల్ల అడవి జంతువులందరూ భయాందోళనతో ఉండేవారు. ఒకరోజు జంతువులు అన్నీ కలిసి తాము రక్షించుకునేందుకు ఒక ప్లాన్ చేశారు. వారు సింహం వద్దకు వెళ్లి చెప్పారు, ఓ మహారాజా, మీరు శక్తివంతులు మరియు గౌరవానికి అర్హులు. మీకు వేటాడడానికి తలనొప్పి తగ్గించేందుకు ప్రతిరోజు జంతువులను మీకు ఆహారంగా పంపిస్తాను. సింహం ప్రతిపాదనతో సంతోషించి అంగీకరించింది. కొన్ని రోజులుగా జంతువులు తమ తమ సారిని త్యాగంగా చేసుకుంటూ సింహం వద్దకు వెళ్ళేవారు. ఒకరోజు కుందేలు సారీ చెప్పింది. అయితే బుద్ధివంతమైన కుందేలు తన ప్రాణాలను ఇట్టే త్యాగం చేసుకోలేదు. సింహం మోసం చేసేందుకు అదొక పథకం వేసింది. కుందేలు ఉద్దేశపూర్వకంగా సింహం గుహకు ఆలస్యంగా చేరుకుంది. సింహం కోపంతో మరియు అసహనంతో గద్దించింది. నువ్వు ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు? కుందేలు నిశ్శబ్దంగా మరియు సాహసపూర్వకంగా చెప్పింది. ఓ రాజా, నేను ఇక్కడికి వస్తున్న సమయంలో మరో సింహం నన్ను అడ్డుకుంది. అది అడవికి నిజమైన రాజు అని చెప్పింది మరియు నన్ను తినాలని ప్రయత్నించింది. నేను ఈ అడవి మీదే అని చెప్పాను, కానీ అది నన్ను మీ దగ్గరకు తీసుకురమ్మని ధైర్యం చేసింది. సింహం సర్వభంగమై గర్జించి, నాకు ఆ దొంగ సింహాన్ని చూపించు, దీనికి మంచి పాట నేర్పుతాను. కుందేలు సింహాన్ని ఒక లోతైన బావి వద్దకు తీసుకెళ్ళింది. బావి అంచున నిలబడి కుందేలు లోపల చూపిస్తూ, ఇక్కడే అతను ఉంది, చూడండి, బావిలో దాగి ఉన్నాడు. సింహం బావిలోకి తలదంచి చూస్తే నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. అది ఇంకో సింహం అని భావించి సింహం ఆగ్రహంతో గర్జించి అతని గర్భాన బావిలో ప్రవేశిస్తే సింహం మరో సింహం తనను సవాలు చేస్తున్నట్లు భావించి కోపంతో అది బావిలోకి దూకింది. మరి అక్కడే మునిగిపోయింది. బుద్ధిమంతమైన కుందేలు అడవికి తిరిగి వెళ్ళే ఈ వార్తను జంతువులతో పంచుకుంది. జంతువులు తమ స్వేచ్ఛను సంబరంగా జరుపుకుంటూ కుందేలు తెలివితేటలను ప్రశంసించాయి. థ్యాంక్ యూ.